ఒకసారి ఆలోచించండి, మీరు ఉన్న ఈ భూమి విశ్వంలో ఒక చిన్న ధూళికణం మాత్రమే. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోర పేలుడు వల్లే మీరు ఇక్కడ ఉన్నారు. మీ శరీరంలోని ప్రతి అణువు ఒక నక్షత్రంలో పుట్టింది. కానీ అదే విశ్వంలో వెలుతురు కూడా బయటకు రాని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. మరి ఈ అపారమైన విశ్వంలో మనము నిజంగా ఒంటరి వాళ్ళమా? ఈరోజు విశ్వం దాచిన అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. విశ్వం అనేది ఎలా ఏర్పడిందంటే, శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే ఒక ఘోర విస్ఫోటనం ద్వారా ప్రారంభమైంది. మన విశ్వం ఎంత పెద్దదో మీకు తెలుసా? మనకు తెలిసిన విశ్వ పరిమాణం సుమారు 93 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వెలుతురు కూడా ఆ దూరం చేరడానికి బిలియన్ సంవత్సరాలు పడుతుంది. మొత్తం విశ్వ పరిమాణం అనంతం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వంలో సుమారు 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. మన గెలాక్సీ పేరు మిల్కీ వే. దీనిలోనే మన భూమి ఉంది. మన భూమి విశ్వంతో పోలిస్తే ఒక ఇసుక గింజ లాంటిది మాత్రమే. కానీ ఇక్కడే జీవం ఉంది. విశ్వంలో ఒక చోటు ఉంది, అక్కడికి వెళ్తే వెలుతురు కూడా తిరిగి రాదు. అదే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అనేది ఒక పెద్ద భారీ నక్షత్రం పేలిపోయిన తర్వాత మిగిలే అత్యంత సాంద్రత కలిగిన వస్తువు. దాని గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వెలుతురు కూడా దాని నుంచి తప్పించుకోలేదు. మన గెలాక్సీ మధ్యలో కూడా ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.